చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం కోసం ప్రజల మీద ఏవైతే భారం వేయమన్నారో, ప్రజలకు దేని నుండి అయితే రిలీఫ్ కల్పిస్తామన్నారో, అధికారంలోకి రాకముందు ఇవన్నీ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన మాటలన్నీ కాన్ఫిడెంట్గా మర్చిపోయారు. ఇంతకుముందు చంద్రబాబు సార్ బాధుడే బాధుడు తమ్ముళ్ళు అని జగన్ గవర్నమెంట్ ఏదైతే అన్నారో, జగన్ గారి గవర్నమెంట్లో, ఇప్పుడు ఆ బాధుడే బాధుడిని తానే స్వయంగా ప్రజలకు దగ్గరుండి మరి వడ్డిస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు చూసాం, అసలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి అంట, అన్ని మీడియాలో బ్రేకింగ్ న్యూస్ల ప్రకారమే, ఫిబ్రవరి 1 నుండే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40% వరకు కూడా 40%కు మించి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతూ ఉన్నాయట. బాధుడే బాధుడు వీపులు విమానం మొత్తం మోగబోతూ ఉన్నాయి. 40% పైగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతూ ఉన్నాయట. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం లేదట. ఇదేం లాజిక్? అమరావతిని ప్రపంచంలో టాప్ 5 క్లాస్ సిటీలో ఒకటి చేస్తామని మొన్న నారాయణ గారు అన్నారు. అమరావతిని ప్రపంచంలోని కొన్ని నగరాలతో పోలుస్తూ ఉన్నారు. అమరావతి అద్భుతం అంటున్నారు, అమరావతి లక్షల కోట్ల సంపద అంటున్నారు, రకరకాలుగా చెబుతూ ఉన్నారు. మరి ఇన్ని చెబుతూ ఉన్నారంటే అక్కడ మంచి డిమాండ్ ఉన్నట్లు. మంచి డిమాండ్ ఉన్న చోట కదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, అప్పుడు కదా ప్రభుత్వానికి ఆదాయం. రాష్ట్రం అంతా కనుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఒక అమరావతిలో మాత్రమే పెంచడం లేదు అంటే దాని అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళందరినీ కనుక వచ్చి అమరావతిలో కొనండి అని చెప్పి ప్రమోట్ చేయడము, అక్కడ భూముల రేట్లు పెంచడం కోసం దీన్ని ప్రమోట్ చేసినట్లే ఉంది ప్రభుత్వమే. అఫ్కోర్స్ ఇది ప్రభుత్వ వెంచరే, ఆ వెంచర్ని ప్రభుత్వమే ప్రమోట్ చేస్తున్నట్లు. ఎందుకు అమరావతికి మాత్రం సడలింపు? ఎందుకు అక్కడ మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెంచరు? రాష్ట్రం అంతా ఎందుకు పెంచుతున్నారు? రాష్ట్రంలో వేరే చోట కొంటే భారీగా భారం పడుతుంది. అదే ఏదో అమరావతిలో కొందాం, ఈరోజు కాకుండా రేపన్న పెరుగుతుందేమో అని చెప్పి జనాలు ఆ విధంగా ఆలోచించి వచ్చి అమరావతికి వచ్చి కొనాలా, రాష్ట్రంలో వేరే చోట కొనే బదులు? నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు. ఒక అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెంచరు? వేరే చోట ఇంత బాధుడని చెప్పి బాధుతున్నారు కదా జనాన్ని. నేను ఇప్పుడు చెప్పిన కారణం తప్ప వేరే లాజిక్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అందరూ ఆడ కొనేటట్లు ప్రభుత్వమే దగ్గరుండి ప్రమోట్ చేస్తూ ఉంది, అక్కడ రేట్లు పెంచాలి అని. సరే, ఏది ఏమైతే ఏముంది లేండి, కానీ జనాలకు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఆ పెరిగిన రేట్లు వీళ్ళు కడుతూ ఉంటే బాగా మజా ఉండొచ్చు, మంచి కిక్ ఉండొచ్చు లేండి జనానికి కూడా.